మధ్యాహ్నం ఏముంటుందా? వేడి వేడి అన్నం. ఇంకా రోజు వండేటప్పుడు కూడా విజిల్ ఇట్లా ఊపి పెట్టాలి. ఏమన్నా అడ్డం పడిన టైంలో ప్రెషర్ దాకా పేలిపోతాయి. కలి అన్నం, వేడి అన్నం. ఇదిగో బీట్రూట్ తాలింపు అనమాట. చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి. అదే దీని మీద ఉడకబెట్టినాను అనమాట. నీళ్ళు వెళ్ళేది ఏమీ లేదు. కుదిరేసి ఇట్లా ఉడిపెట్టి ఉడికిచ్చి పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి, ఒక వెల్లుల్లి దాన్ని చేసినాను తాలింపు. ఆయిల్ ఎక్కువ పట్టదు అనమాట. ఇంకా ప్రొద్దుందే బెండకాయ పులుసు. ఇగో ఊరగాయ పచ్చడి ఇష్టం, చాలా ఇష్టం. మామిడికాయ ఇంకా కొత్తది కదా. అవునవును. ఆవకాయ పచ్చడి. ఇవి కాసరకాయలని ఈరోజు వచ్చినాయి ఫస్ట్. ఇంకాను చాలా బాగుంటాయి. చిన్నవి కాసరకాయ చేయదనమాట. చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకు. ఇంకో గడ్డ పెరుగు. నా మనవరాలు ఊరికి పోయింది, చల్లని పెరుగు అంటుంది. ఓకేనా? షుగర్ ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ మంచిదే కాసరకాయలు తింటే. ఇంకా మీకు ఇంకా ఇది చేదు తింటే ఎవరికైనా కూడా ఆరోగ్యానికి మంచిది. మేము మాకు షుగర్ ఉంది కాబట్టి మేము కంపల్సరీగా తింటామన్నమాట. వేడి ఉంచున్నాము. వేడి వేడి అన్నం. చిన్న కాసరకాయని మొన్న వర్షం వచ్చింది కదా, వచ్చింది. లేకపోతే రావు. శ్రావణ మాసంలో వచ్చేది అది కాయ. ఉత్త పచ్చడి అన్నము తినొచ్చు. అందులో ఏదైనా తినొచ్చు. ఊరగాయ పచ్చడి వేసుకుంటాను. ఆవకాయ ఇది కదా, పట్టుకొని కూడా కాదు అట్లా. చెప్పు. బెండకాయ పులుసు ఉంది, పెరుగు ఉంది. ఎవరిది వాళ్ళు తినొచ్చు, ఎవరికి ఇష్టం వచ్చింది. కొత్త ఆవకాయ కదా, చాలా బాగుంటుంది. మా కోడలు ఉంటే గిన చేతి ముద్ద ఎత్తా అంటుంది. పిల్లలు బిడ్డ పట్టుకునే కాలే, చాలా వేడింది. ఇప్పుడే కదంలో ఇంకొకటి ఉషా, అన్నము కానీ ఏదన్నా కానీ చేసింటాం కదా, ఇంట్లో కొంచెం ఉగ్గని కానీ ఉప్మా కానీ కొద్దిగా ఉంది వేసుకో, వేస్ట్ అవుతుంది, ఇది రోజు ఏం చేయాలి, గిన్నెలు అనకూడదంట, ఖాళీనే పెట్టరాదంట. కాబట్టి అంతా తిని మిగిలిన పొద్దున పడేయచ్చు. కానీ ఇది కొంచెం ఏం చేస్తావు, గిన్నెలో ఉంది వేస్ట్ అవుతుంది అని ఊడ్చుకొని తినరాదంట. కొంచెం పెట్టాలి. ఇది రోజుతుంది ఏమవుతుంది, పడేసే బదులు తింటారు కదా, అలా తినకూడదంట, ఖాళీ చేయరాదంట. సూపర్గా ఉందా? ఓకేనా? చాలా బాగుంది. ఓకేనా? ఓకే.